హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అయిన చిన్న చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ లేదా ఈ చిన్న చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ని డీటెయిల్ గా చూపించాలనుకున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ ని చూపించట్లేదు. మనం తయారీ ప్రాసెస్ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ప్రతి డీటెయిల్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఇలా మనం చేపల్ని తెచ్చుకున్న తర్వాత ఇలా రఫ్ గా ఉన్న సర్ఫేస్ లో మనం రెండు వైపులా మనం పొలుసులు పోయేలాగా రుద్దేసుకోవాలి. రుద్దుకున్న తర్వాత వాటికి సైడ్స్ ఉన్న గిల్స్ కానీ వెనక తోకని ఇలా వేళ్లతోటే క్లీన్ చేసేస్తారు. కొంచెం తెంపినట్టు అన్నామంటే వచ్చేస్తుంటాయి. ఐ పార్ట్ ని రిమూవ్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసామంటే ఒక 2 times ఇంటెస్టైన్ లో ఉన్న ఆ డస్ట్ కానీ ఆ పార్టికల్స్ అన్ని వచ్చేస్తాయి. చూడండి, ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత అలా ప్రెస్ చేసి తీసేస్తున్నారు. ఇలా 1 by 1 మనం వీటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పెద్దవాళ్ళైతే అప్పట్లో మా నాన్నమ్మ చెప్పేది, రైనీ సీజన్ లో జలుబు జ్వరాలు సీజనల్ గా వచ్చేటప్పుడు మనకు నోటికి కూడా తినాలని ఏం అనిపించదు. ఆ టైంలో ఇలాంటి ఫిషెస్ తోటి పులుసులు పెట్టుకున్నారంటే చాలా ఇష్టంగా ఉంటుంది, తినేస్తారు కూడా. మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉంటే కూడా వాళ్ళకి బేబీస్ కి పాలు ఇవ్వడం కోసం మిల్క్ బాగా వస్తుందని ఇలాంటి చేపలను వండి పెడుతూ ఉంటారు. చేపలో మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. చాలా హెల్దీ మనకు. చూడండి, ఇలా అన్ని క్లీన్ అయిన తర్వాత ఇలా వాటర్ తో ఒక్కసారి వాష్ చేసేసుకొని రాళ్ల ఉప్పుని వేసి మొత్తం అన్ని చేపల్ని ఒకటేసారి రుద్దుతారు. చిన్నవి కాబట్టి ఒక్కొక్కటి క్లీన్ చేయడం కష్టం అవుతుంది. చూడండి ఎంత షైనీగా వచ్చేస్తుందో, మట్టి అంతా వెళ్ళిపోయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫిషెస్ అన్ని క్లీన్ అయిపోయి రెడీ అయిపోయాయి. ఇలా మనం వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని తగినంత ఆయిల్ ని వేసుకుందాం. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ పడితేనే టేస్టీగా బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఎవ్రీ టైం నా రెసిపీస్ లో ఊర్లో చేస్తే వడియం అనేది తప్పకుండా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు, అవైలబుల్ లేని వాళ్ళు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటే సరిపోతుంది. మెంతులు మనం ఫిష్ క్వాంటిటీని బట్టి 1/4 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ సరిపోతుంది. మరి ఎక్కువ కూడా వేసుకుంటే చేదుగా అనిపిస్తుంది. ఇలా పోపు మగ్గిన తర్వాత 1 kg చేపలకి చిన్నవైతే 2 ఉల్లిపాయలు, పెద్దదైతే 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకును వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయితే చాలు, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కేజీ చేపలకి ఒక 4 టమాటాస్ ఆర్ 5 టమాటాస్ సైజుని పట్టి వేసుకుంటే సరిపోతుంది. మనం ఫిషెస్ క్లీన్ చేస్తున్నప్పుడే వీటికి మనం పాత చింతపండు గాని అవైలబుల్ ఉంటే 1 kg చేపలకి 2 నిమ్మకాయల సైజులో నానబెట్టుకుంటే నానుతూ మనకు గుజ్జు మంచిగా వస్తుంది పులుపు ప్రిపరేషన్ కి. ఇలా కట్ చేసుకున్న టమాటాలు, ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అంత వేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి ఫుల్ గా 1 టేబుల్ స్పూన్ అంత అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత పసుపు, మనం పులుసుకి తగినంత ఉప్పును కూడా ముందే యాడ్ చేసేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. రాళ్ళ ఉప్పు అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పులుసులకి. చూడండి, ఉల్లిపాయ కొద్దిగా మగ్గి ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం టమాటాలని యాడ్ చేసుకుందాం. అవి ఇందులో వేసుకున్నవి మీడియం సైజ్ ఒక 4 టమాటాస్ అంత క్వాంటిటీలో వేసుకున్నాం అన్నమాట. గ్రేవీ థిక్నెస్ బాగా వస్తుంది. టమాటాలు మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయి గ్రేవీ లాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
కొంచెం వాటర్ వచ్చిందంటే టమాటాస్ లో బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుందాం. 2 to 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా మన టేస్ట్ ప్రకారం మనం ప్లస్ ఆర్ మైనస్ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా 2 నిమ్మకాయల సైజులో పాత చింతపండుని మనం మంచిగా కలిపేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నారు. ఆ పల్ప్ అంతా మనం పక్కన పెట్టేసి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నామంటే పులుసు రెడీ అయిపోతుంది. దీనికి తగినంత వాటర్ని వేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు మనం పులుసుని బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకు చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పులుసు మరిగేటప్పుడే మనం కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మరీ వాటర్ గా ఉంటే ఒక్కోసారి చేపలు వేస్తే ఇంకా పల్సగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కన్సిస్టెన్సీ మనకు ఇలా చేపల పులుసు బాయిలింగ్ లోనే మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత మరిగిస్తే ఒక 10-15 నిమిషాలు అంత టేస్ట్ బాగుంటుంది. ధనియాలని వేయించి పొడి చేసి పెట్టుకొని ఉంటాం కదా ఇంట్లో, దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసామంటే కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ స్టేజ్ లో మనం పులుపు, కారం, ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే అడ్జస్ట్ చేసేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చేపల్ని యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం సిమ్ లో ఉంచామంటే మనకు చేపల పులుసు పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. ఇది రాగి సంగటి తోటి కానీ దోశకైనా సరే చాలా బాగుంటుంది. చేపల పులుసు ఎప్పుడైనా ఒక పూట ముందు కుక్ చేసుకున్నామంటే, అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కావాలంటే మార్నింగ్ ఎర్లీగా కుక్ చేసుకోవాలి, నైట్ కావాలంటే ఆఫ్టర్నూన్, లేదా కొందరైతే నైట్ కుక్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ సర్వ్ చేసి చేసుకుంటుంటారు. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఎక్కువ మిక్స్ చేయకూడదు చేపలు వేసిన తర్వాత. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం టెక్నిక్ గా మిక్స్ చేస్తారు, లేదా మనం చేపలన్నీ యాడ్ చేసిన తర్వాత గిన్నెతోటి అలా అలా కదిపేసి అలా వదిలేస్తే సరిపోతుంది ఒక 5 మినిట్స్. చూడండి, మనకు కన్సిస్టెన్సీ కానీ ఆయిల్ అంతా రిలీజ్ చేస్తూ పులుసు చాలా సూపర్ ఉంది కదా చూడ్డానికి కూడా. కొంచెం కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.